వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు ఎఫ్డీకి సంబంధించిన వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో, మరి ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, మరి ఇతర బ్యాంకులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రేపో రేట్ను అయితే తగ్గించిన తర్వాత బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను అయితే తగ్గించడం ప్రారంభించాయి. అనేక ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను అయితే తగ్గించాయన్నమాట. దీని తర్వాత రిస్క్ తీసుకోకుండా రాబడిని కోరుకునే పెట్టుబడిదారులు షాక్ అయ్యారు. అయితే ఎఫ్డీలపై మంచి రాబడిని సంపాదించే అవకాశం ఇంకా ముగిసిపోయినట్లే కాదు. మీరు ఎఫ్డీ చేయాలని ఆలోచిస్తుంటే కనుక మీరు ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకును ఆశ్రయించవచ్చు. చాలా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికీ ఎఫ్డీలపై 8% కంటే ఎక్కువ వడ్డీ అయితే రేట్లను అందిస్తున్నాయి. మరి ఇకపోతే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అదేవిధంగా వడ్డీ రేట్లు చూసినట్లయితే సంవత్సరానికి 8.25% నుండి 8.75% వరకు కూడా వస్తుంది. అలాగే మరి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు కూడా బాగానే వస్తుంది. సంవత్సరానికి 7.55% నుండి 8.65% వరకు వస్తుంది. మరి ఇకపోతే ఈక్విటస్ స్మాల్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.55% నుండి 8.55% వరకు కూడా వడ్డీ అనేది లభిస్తుంది. మిగతా బ్యాంకులకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి చూడండి. అయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు చూసినట్లయితే సంవత్సరానికి 7.95% నుండి 8.10% వరకు వస్తుంది అనమాట. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.75% నుండి 9.10% వరకు వస్తుంది. అదేవిధంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసినట్లయితే కనుక సంవత్సరానికి 8.50% నుండి 9.10% వరకు వస్తుంది. మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎస్ఎఫ్బిలో అధిక వడ్డీని అయితే పొందవచ్చు. వడ్డీ రేట్లు తగ్గింపుల ప్రస్తుత వాతావరణంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయమైన ఎంపికగా అయితే ఉద్భవించాయి. అయితే ఇకపోతే ప్రస్తుతం అనేక ఎస్ఎఫ్బీలు సాధారణ పెట్టుబడిదారులకు 8% కంటే ఎక్కువ వడ్డీ అయితే రేట్లను మరియు సీనియర్ సిటిజన్లకు 9% కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అయితే అందిస్తున్నాయి. అలాగే ఎస్ఎఫ్బిలో ఎఫ్డీ చేయడానికి మీరు పొదుపు ఖాతాను అయితే తెరవాలి. ముఖ్యంగా మీరు అనేక నేరుగా బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెడితే కనుక మనం రిస్క్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాంకులు ఆర్బీఐచే నియంత్రించబడతాయి మరియు డిఐసిజిసి 5 లక్షల రూపాయలు బీమా పరిమితులు అయితే వస్తాయి. అంటే 5 లక్షల రూపాయల వరకు కూడా బీమా కవరేజ్ అనేది లభిస్తుంది. బ్యాంకు దివాలా తీసినప్పటికీ కూడా మీ డబ్బు అనేది సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఒకే బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచకుండా ఉండండి. ముందుగా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే మొదలు పెడదాం. మరి పాపులర్ బ్యాంక్స్ అయితే చాలామంది అడిగారు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇట్లా కొంత పాపులర్ బ్యాంక్స్ని మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం, మరి వీటి కోసం చెప్పండి అంటూ చాలామంది కామెంట్లు తెలియజేశారు. కాబట్టి మరి వారి కోసం అయితే వీడియో అందజేస్తున్నాం. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు సాధారణ ప్రజలకు 7% నుంచి 29 రోజుల టెన్యూర్కి 3%, అలాగే అదేవిధంగా 30 నుంచి 45 రోజులకు కూడా 3.50% వరకు వడ్డీ అనేది అందిస్తుంది. 46 రోజుల నుంచి 89 రోజులకు 4.50%, 90 రోజుల నుంచి 6 నెలలకు 4.50%, 6 నెలలు 1 రోజు నుంచి 9 నెలల వరకు కూడా చూసినట్లయితే 5.75% వరకు వస్తుంది. 9 నెలలు 1 రోజు నుంచి 1 సంవత్సరానికి 6% వడ్డీ అనేది చెల్లిస్తుంది. మీరు ఇక్కడ గమనించాలి, మీరు టైం పీరియడ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే మీకు వడ్డీ అనేది అంత వస్తుంది. ఇది సాధారణంగా ఎఫ్డీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయమన్నారు కాబట్టి ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇక అదే 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు చూసినట్లయితే 6.60%, 15 నెలల నుంచి 18 నెలల వరకు చూసినట్లయితే 7.10%, 18 నెలల నుంచి 21 నెలల వరకు చూసినట్లయితే 7.25%. అది అత్యధిక రేటు అయితే ఇస్తుందన్నమాట. 21 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు చూసినట్లయితే 7% వడ్డీ అనేది వస్తుంది. మీకు చూసినట్లయితే పీపీఎఫ్లో కూడా మనకి 7.10% వరకు వడ్డీ అనేది వస్తుంది సహజంగా పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో ట్యాక్స్ ఉంటుంది, అందులో ట్యాక్స్ ఉండదు, అంతే తేడా. ఈ రెండింటికి ఉన్న తేడా ఏదో కాదండి. ఇక్కడ 7% ఉంది, అక్కడ 7.1% ఉంది. మరి 7.1% కన్నా ఎక్కువగా ఉంది కదా, మరి ఇదే బెస్ట్ కదా అని అనుకుంటే మీకు ట్యాక్స్లో చాలా వరకు కూడా కొంత పర్సంటేజ్ అనేది పోతూ ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు చూసినట్లయితే 7%, 5 సంవత్సరాలు 1 రోజు నుంచి 10 సంవత్సరాలకు చూసినట్లయితే 7% అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే అన్ని టెన్యూర్లలో సాధారణ ప్రజలు అందుకునే దానికంటే 0.50% ఎక్కువ వడ్డీ అనేది పొందుతారు. మీరు గమనించాలి, ఇక్కడ చెప్తున్న పై ఉన్న పర్సంటేజ్ అంతా కూడా సీనియర్ సిటిజన్లకు ప్రతి దాని మీద కూడా 0.50% అనేది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ప్రతి దాని వడ్డీ ఇప్పుడు చెప్తున్న వాడికి. ఇది నార్మల్ సిటిజన్లో, ఇది సీనియర్ సిటిజన్లకు.
ఇక ఐసిఐసి బ్యాంక్ కోసం కూడా చాలామంది అడిగారు. ఐసిఐసి బ్యాంకు సాధారణ ప్రజలకు 7 నుంచి 29 రోజుల టెన్యూర్కి అయితే 3%, అదేవిధంగా 30 నుంచి 45 రోజుల వరకు చూసినట్లయితే 3.50%, 46 నుంచి 60 రోజులు చూసినట్లయితే 4.25%, 61 రోజుల నుంచి 90 రోజులు కనుక చూసినట్లయితే 4.50%. ఇలా చెప్పుకుంటూ పోతే అలా పెరుగుతూ వస్తుందన్నమాట. మన డైరెక్ట్గా చూసినట్లయితే కనీసం రోజుల వరకు చూసుకోకుండా ఒక సంవత్సరం నుంచి 15 నెలల వరకు చూసుకున్నట్లయితే కనుక 6.70% వరకు వస్తుంది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. 15 నెలల నుంచి 18 నెలలు చూసినట్లయితే 7.25% వరకు వస్తుంది. అత్యధిక రేట్ అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఇదంతా కూడా బాగానే ఉంది. పైభాగం అంతా కూడా నార్మల్ సిటిజన్లకి. కిందన చూసినట్లయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఈ యొక్క పర్సెంటేజ్ ఉందో చూసారా, దానికి అధికంగా ఉంటుందన్నమాట సీనియర్ సిటిజన్లకు. 15 నెలల నుంచి 18 నెలల టెన్యూర్పై అత్యధిక వడ్డీ అనేది వస్తుంది. వీరికి ఎంత వస్తుంది సీనియర్ సిటిజన్ల కంటే 7.85% వడ్డీ అనేది లభిస్తుంది. చూసారు కదా, నార్మల్ సిటిజన్లకి సీనియర్ సిటిజన్లకి ఎప్పుడు కూడా బ్యాంక్ వడ్డీ రేట్లు అయితే అధికంగా ఉంటుందండి. 60 పైబడిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎప్పుడైనా వడ్డీ అనేది పొందాలి అని అనుకుంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా మంచి అవకాశంగా కూడా వాళ్ళు భావించవచ్చు. ఎందుకంటే ఏదైనా ఎక్కువగా టైం పీరియడ్ ఎక్కువగా పెట్టుకునే ఉండాలంటే పీపీఎఫ్ ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్లో ఉంటాయి. మరి ఇంత ఆ సంవత్సరాలన్నీ కూడా వాళ్ళకి వేస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల కావాలనుకున్న వాళ్ళకి, లేకపోతే తక్కువ పీరియడ్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్లకి ఎప్పుడు కూడా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది ఎవరికి అడిగినా కూడా, ఫైనాన్షియల్ మేనేజింగ్ ఎవరికి అడిగినా కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరికైనా ఇప్పుడు నేను చెప్తున్న బ్యాంకుల లిస్టులు ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇంతవరకు కూడా చెప్తున్న వాళ్ళలో మా బ్యాంకుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను కూడా తెలియజేయాలని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మిగతా బ్యాంకుల కోసం కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంకు ఇది అందరూ కూడా ఉపయోగిస్తారు డెఫినెట్గా ఖచ్చితంగా. ఎందుకంటే సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ శాతం మంది సీనియర్ సిటిజన్లు లేకపోతే పెద్ద మొత్తంలో పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఎస్బీఐలో డెఫినెట్గా డిపాజిట్లు చేస్తూ ఉంటారు. అయితే ఎస్బీఐకి సంబంధించిన సాధారణ ప్రజలకు 7 నుంచి 45 రోజుల టెన్యూర్కి 3.50%, 46 నుంచి 179 రోజులకు 5.50%. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులంతా కూడా మనకి ఒక సంవత్సరం వరకు చూసినట్లయితే 6.50% వడ్డీ అనేది చెల్లిస్తుంది. ఇక ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు చూసినట్లయితే 6.70% వరకు వస్తుంది. అత్యధిక రేటు చూసినట్లయితే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు 6.90% అత్యధిక రేటుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే మనకి ఎస్బీఐ అనేది చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు గవర్నమెంట్ది కాబట్టి. మరీ ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇచ్చినంత అధిక వడ్డీ అయితే ఇందులో రాదు. చాలా సేఫ్టీ కూడా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి మిగతా వాటిల్లో ఉండదా అంటే మీకు ఇందాక చెప్పినట్లుగా బీమా కవరేజ్ అనేది ఉంటుంది. 5 లక్షల రూపాయల వరకు కూడా మీరు చిన్న ఫైనాన్స్ బ్యాంక్లో పెట్టినా కూడా మీకు ఈ డబ్బుకి 5 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా ఆర్బీఐ దాన్ని ప్రకటించింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విషయాలన్నీ కూడా తెలిసిందే కదా. ఫైనల్గా సీనియర్ సిటిజన్ల వివరాలకు వచ్చినట్లయితే కనుక ఎస్బీఐలో చూసినట్లయితే మనకి సీనియర్ సిటిజన్లు అన్నీ కూడా టెన్యూర్లో సాధారణ ప్రజల కంటే 0.50% ఎక్కువ వడ్డీ అనేది పొందుతారు. అంటే పైన చెప్పిన నార్మల్ సిటిజన్లతో పోలిస్తే వీరు అన్నిటిపైన కూడా 0.50% ఎక్స్ట్రా వడ్డీ అనేది పొందుతారు. వీరికి వాళ్ళకి ఉన్న తేడా అంతే అనమాట, ఎక్కువ శాతం చూసినట్లయితే. సో ఇదన్నమాట మీకు సంబంధించిన బ్యాంక్ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇంకా ఏమైనా మీకు సంబంధించిన బ్యాంక్ వివరాలు తెలియజేయాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.